ఇక రెండవ వ్యక్తి ఇక తెలంగాణలో బీజేపీ ఉందయా అని చెప్పడానికి, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది అని కేక పెట్టించడానికి కారణమైన హిందుత్వ ఎజెండా అలాగే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, ఇవి రెండు రోట్లు వేసి దంచితే బయటకు వచ్చిన బండి సంజయ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంతింతై వటుడింతై అని ఎదిగినట్టుగా ఒక కార్యకర్త నుంచి కార్పొరేటర్గా, కార్పొరేటర్ నుంచి ఎంపీగా, ఎంపీ నుంచి ఈరోజు చాలా కీలకమైన శాఖ హోంశాఖ సహాయ మంత్రిగా, అమిత్ షా హోంశాఖ మంత్రి అయితే ఆయన సహాయ మంత్రిగా బండి సంజయ్ పనిచేయడం, కిషన్ రెడ్డి గతంలో చేసిన శాఖ ఇప్పుడు బండి సంజయ్కి వచ్చింది. అంటే అంచెలంచెలుగా బీజేపీలో ఎదుగుతూ సంఘ్ నుంచి వచ్చి అండ్ అయోధ్య రామాలయానికి సంబంధించి కరసేవక్గా, హిందుత్వం అంటే బండి సంజయ్ అంటే హిందుత్వం. అసలు ఇవన్నీ పక్కన పెడితే అన్నమలై లాంటి వాళ్ళకు స్ఫూర్తినిచ్చిన పాదయాత్ర కూడా బండి సంజయ్ని చూసే అనేది గతంలో అన్నమలై చెప్పింది. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోటి ఈరోజు కేసీఆర్ అవినీతి చిట్టాలు రేవంత్ గొంతేసుకొని అరిచినట్టు, కోమటిరెడ్డి గొంతేసుకొని అరిచినట్టు కాదు, కరెక్ట్గా చిట్టాను బయటకు తీసి ప్రజల్లో కేసీఆర్ అవినీతి పరుడు అని చెప్పడంలో సక్సెస్ అయ్యి ఆ అడుగులకు ఏమంటారు ఆ బీజం మహావృక్షంగా మారి ప్రజలు ఓటేయకుండా అసహించుకునే స్థాయికి వచ్చారంటే కారణం మాత్రం బండి సంజయ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక కిషన్ రెడ్డి ఆలోచనలతో కొడితే బండి సంజయ్ అర్జునుడిలాగా బాణాల్ని వదలటం మాత్రమే తన దృష్టి. నువ్వేం చేస్తున్నావు, చెట్టు మీద చాలా పిట్టలు ఉన్నాయి కదా అంటే, నాకు గురువు గారు చెప్పిన పిట్ట కుడి కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెప్తాడు చూసారా అర్జునుడు. అలా ఫోకస్డ్గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయడానికి తనకు హోంశాఖ సహాయ మంత్రి అనేది చాలా చాలా పవర్ఫుల్ ఒక శాఖ రావడంతో మరికొంత దూకుడుగా ముందుకు వెళ్తాడు. ఆయన గతంలో కూడా చూసాము, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా చాలామంది ఇంకా సీట్లు వచ్చాయి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే అని కోరుకున్న సందర్భాలను కూడా చూసాము. ముఖ్యంగా జై శ్రీరామ్ అంటాం, బర్రాబర్ అంటాం. జై శ్రీరామ్ అనడానికి ఏంది, మేము రాముని వారసులమే, ఇదంతా రామరాజ్యమే, అది కాకుండా ఇంకేమైనా ఉందా అంటూ హిందుత్వాన్ని తట్టి లేపడంతో పాటు భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వ పార్టీ అని చెప్పడం తప్పు, దేశహితం కోరే పార్టీ, అలాగే అన్య మతాలను మేము గౌరవిస్తాం, మా ధర్మం జోలికి రానంత వరకు అనే విషయాన్ని తీసుకెళ్తూ తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా కార్యకర్తల్లో ఉత్సాహం రావడానికి కారణమైన బండి సంజయ్కి మళ్ళీ అవకాశం సెంట్రల్ మినిస్ట్రీలో కల్పించి తెలంగాణలో రెండో బాణాన్ని వదిలారు. ఇక ఆయన చాలా క్లియర్గా రాజకీయాలు ఎన్నికల వరకేనని, ప్రస్తుతం దేశ రాష్ట్ర అభివృద్ధిని దృష్టి సారిస్తామని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడి డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్తో కలిసి రావాలన్నారు. రాజకీయాల కోసం విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. తెలంగాణలో నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం, డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ కలిసి రావాలి కేంద్ర మంత్రి బండి సంజయ్. నిజంగా ఇక్కడ మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం ఏంటి అంటే, ఎన్నికల ముందు వరకు నువ్వే పార్టీ నుంచి పోటీ చేస్తున్నావు, నువ్వే పార్టీ మీద ప్రత్యర్థిగా ఉన్నావు, ఎంత తిట్టుకుంటున్నారు అనేది. ఆఫ్టర్ ఎన్నికలు ముగిశాక ఒకరికొకరు ఎంత సహకారం చేసుకొని ఈ సహకారంతో ప్రజలకు శ్రేయస్సు చేస్తూ రాష్ట్ర దేశాభివృద్ధి సాగిస్తూ ఆ రాష్ట్రాన్ని దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో మనం ఏం చేస్తున్నాం అనేది చాలా క్లియర్గా. ఒక పక్క నుంచి రేవంత్ ఎప్పుడు మా ప్రభుత్వాన్ని కూలుస్తారో ఎప్పుడు మా ప్రభుత్వాన్ని కూలుస్తారో అని భయపడుతుంటే, అరే రేవంతా నీ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం మాకు లేనే లేదు, నువ్వు గనక కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ లాగా తత్తరబిత్తర కాకుండా సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి అడుగులు ముందుకేస్తే ఖచ్చితంగా మనం కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేద్దాం, చేసే విధంగా అడుగులు ముందుకు గలుపుతాం. ఆల్రెడీ బాణం వదిలేసిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు సభ పెట్టని మోదీనో లేకపోతే ఉచిత హామీలను లేకపోతే కేంద్రం సహకరించదనో లేకపోతే మా ప్రభుత్వం కూలిపోతుందనో భయాలను అలాగే భయపెట్టే తత్వాన్ని చెప్తూ ఉంటే ప్రజలకు అది కాదు, అది ఏదో ఒక రోజు విసుకురప్పిస్తుంది. కానీ ప్రజల బ్రతుకు మారుతుంది అని చెప్పే మాట ఖచ్చితంగా ఆశను పెంచిచ్చి మనకు జీవం పోస్తుంది. అలాంటి జీవం పోయడానికి నాట్లేసేసిండు బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వంతో మేము కలిసి పనిచేస్తాం, సహకరిస్తాం, రాష్ట్రాభివృద్ధి ముఖ్యం మాకు, గెలిచినాక ఏ పార్టీ అయితే ఏంది బై, ముందు ప్రజలను డెవలప్ చేయాలి, ఓట్లేసి నమ్మించినందుకు వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇప్పుడు ప్రజల్లో బండి సంజయ్ చెప్పింది నిజం కదా, అభివృద్ధే కావాలి కదా, ఇంకా ఏంది రేవంత్ రెడ్డి పార్టీలు నాయకులు అని దుమ్మెత్తిపోస్తాడు, లేకపోతే ఆ పార్టీని ఖాళీ చేస్తా నా పార్టీ ఖాళీ అయిద్దని భయపడతాడు. సంజయ్ చెప్పిన మాటలు నిజం కదా అని ఏదైతే
పిట్ట కన్నును అర్జునుడు టార్గెట్ చేశాడో అట్లే బండి సంజయ్ తెలంగాణ స్టేట్లో జరగబోయే స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కరెక్ట్గా వ్యూహాత్మకమైన కన్నును టార్గెట్ చేస్తే ఇది రెండో బాణం.